శ్రీ ప్రభువే శ్రీ గురువే మహాగురువే 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 శ్రీ ప్రభువే శ్రీ గురువే మహాగురువే 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 నీవు నేనుగా మారిన క్షణమే ప్రేమ తన గాఢత్వాన్ని నిత్యం ప్రకాశిస్తుంది. భక్తియే ధన్యం ధన్యం రెండు శరీరాలు అయినా ఒకే శ్వాసగా ఏకమైన మనసులు శరణం శరణం అని వేడుకుంటున్నాయి నిన్నే మహాగురుదేవా. నీవు మాట్లాడకపోయినా నీ మౌనం నా హృదయంలో వినిపిస్తుంది శ్రీ ప్రభు. నేను చూడకపోయినా నీ చూపు నా ఆత్మలో నిత్యం వెలుగుతుంది మహాగురుదేవా. అన్యోన్యత అంటే ఒకరి కన్నీటిలో మరొకరు తడవడం, శ్రీ ప్రభు ఒకరి నవ్వులో మరొకరు ఆనందించడం, ఒకరి కలలో మరొకరు జీవించడం నీవే నా లక్ష్యం మహాగురుదేవా. గాఢమైన ప్రేమ అంటే స్వార్థం కరిగిపోవడమే, శ్రీ ప్రభు అహంకారం తొలగిపోవడమే, నేను అనే పదం మనముగా మారిపోవడం. మహాగురుదేవా. నీవు నేను కలిసిన చోట సరిహద్దులు స్వతంత్రమవుతాయి. శ్రీ ప్రభు భేదాలు అభేదాలై ఏకత్వమవుతాయి. ఆత్మలు ఆలింగనం చేసుకొని పూర్ణమవుతాయి. మహాగురుదేవా. ఏకత్వం అంటే ఒకే తాళంలో కొట్టుకునే రెండు హృదయాలు, శ్రీ ప్రభు ఒకే దారిలో నడిచే రెండు అడుగులు, ఒకే ఆకాశాన్ని చూసే రెండు చూపుల దర్శనం నీవే మహాగురుదేవా. ప్రేమ పరమ సత్యమైతే అన్యోన్యత దాని ప్రాణం. నీవే నీవే మహాగురుదేవా. ఏకత్వమైన భక్తికి పరిపూర్ణత నీవే నీవే. శ్రీ ప్రభువే శ్రీ గురువే మహాగురువే. శ్రీ ప్రభువే శ్రీ గురువే మహాగురువే. నీ చేయిని పట్టుకున్నప్పుడు ప్రపంచం చిన్నదైపోతుంది. ఆనందమే మహాగురుదేవా. నీ హృదయంలో నన్ను దాచుకున్నప్పుడు ప్రపంచమే నాలో కలిసిపోతుంది. నీవే నాకు స్వర్గము మహాగురుదేవా. గాఢమైన ప్రేమ తపస్సుని కోసమే చేసెను సర్వజీవకోటి శ్రీ ప్రభు. అది కేవలం భక్తి భావం కాదు, అది ప్రాణముల తపన శ్రీ గురు. అది రెండు ఆత్మలు ఏకమైన శాశ్వతమైన పరమాత్మ స్థితి. ఓ జీవ బ్రహ్మైక్య పరమానంద యోగం, మోక్షయోగం పూర్ణ ఆశీర్వాదం. శ్రీ ప్రభువే శ్రీ